చేయాలి అనే ఆలోచన ఉండాలి కానీ చాలా కాలాన్ని వృధా చేసే విధానంలో నడవద్దు ప్లీజ్. నేను ఉస్మానియా యూనివర్సిటీలో లా చదువుతున్నాను, అంతకుముందు ఇంజనీరింగ్ చేశాను. కానీ ఇక్కడికి ఈ యూనివర్సిటీకి నేను ఎంటర్ అయిన తర్వాత చాలా మారాను. ఈ యూనివర్సిటీ గురించి, యూనివర్సిటీ సమస్యల గురించి తరచుగా రేవంతరం కలుస్తూ ఉంటాం కాబట్టి యూనివర్సిటీ ప్రాబ్లమ్స్, యూనివర్సిటీలో నా మిత్రులు, నా సోదరి మనులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి గతంలో కూడా అన్నకు చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఇవాళ ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క విషయం అన్న కంపల్సరీ చూస్తుంటాడు, చూస్తూనే ఉంటుంటాడు. కాబట్టి మీరు మీ యొక్క ప్రాబ్లంని దానికి సాల్వ్ ఏ విధంగా కావాలి అనేది మాత్రం చెప్పడానికి ప్రయత్నించండి. ఎలాంటి గొడవలొద్దు. గతంలో గొప్పగానే చేసుంటాం, గొడవ చేయాలంటే ఇది వేదిక కాదు, బయట పోదాం, మళ్ళీ పోరాడదాం. మన ప్రాబ్లమ్స్ కి సాల్వ్ అనేది లేకుంటే, సమస్య అనేది పరిష్కారం జరగకపోతే కొట్లాడదాం. దానికి మేము కూడా సిద్ధం. మా సైడ్ నుంచి కూడా మీకు మీ ముందు మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము. చదువు ఇవాళ మనం చదివి ఉద్యోగాలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నామో, అదేవిధంగా మన గురించి ఆలోచించే తల్లిదండ్రులు ఇంకా ఎంత ఆలోచిస్తూ ఎంత బాధపడుతూ ఉంటారో. చదివిన వాళ్ళకే ఉన్న బాధ, దానికంటే రెట్టింపు బాధ కొడుకులు బిడ్డలు ఇంకా ఉద్యోగాలలో సెటిల్ కాలేదు, ఎలాంటి అవకాశాలు రావట్లేవు వాళ్ళని వాళ్ళు చెప్పకుండా ఎంత బాధపడుతున్నారో అనేది మీరు ఒకసారి ఆలోచించి మీరు చేసే ప్రతి పనిని చేయండి. అదేవిధంగా మా మిత్రులందరూ మీ అందరికీ పదే పదే తెలియజేస్తున్నారు, సైలెంట్గా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి, మీ సమస్యల మీదనే పోరాడతాం, మీ సమస్యల గురించి మాట్లాడతాం అన్నా కానీ వినట్లేదు కొందరు. మాకు ఇక్కడ నుంచి మీరందరూ క్లియర్గా కనిపిస్తున్నాం, మీకు కూడా మేము క్లియర్గా కనిపిస్తున్నాం కదా. ఎక్కడెక్కడ 33 జిల్లాల నుంచి అయితే వచ్చాం కదా. ఎందుకు వచ్చాం? పరిష్కారానికే వచ్చాం కదా. కొంచెం టైం పడుతుంది అన్న రావడానికి. వచ్చేలోపు మీరు మాకు సహకరించండి, చెప్పండి మీ మీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. నేను కనుక్కున్నా, ఇక్కడికి వచ్చే ముందు 3 రోజుల నుంచి క్యాంపస్ లోనే ఉన్నా, చాలా మంది మిత్రులతో మాట్లాడినా కలిసిన. మొన్న ఒక 4 రోజుల ముందు ఇక్కడ నేను 10:30కి క్యాంపస్ ముందు ఉంటే ఒక అన్న బుక్కులు పట్టుకొని కూర్చున్నాడు. ఏదన్నా ఈ టైంకి చదువుతున్నావు అంటే, ఈ టైంకి వచ్చి అక్కడ కూర్చున్నాడు, వచ్చి ఈ టైంకి వచ్చి కూర్చుని చదువుతున్నావు ఏందన్నా అంటే, మాకు చదువు ఒకటే మార్గం అమ్మ బతకడానికి, తండ్రి లేడు, చదువునే ఎంచుకున్నా, ఉద్యోగం కొట్టాలి, ఇది నా లాస్ట్ అవకాశం అని చెప్తుంటే అనిపించింది. ఇంకా ఎంతమంది కష్టపడుతున్నారు, ఎంతమంది చదువు మీద ఆధారపడి వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, అలాంటి వాళ్ళందరికీ న్యాయం చేయాలి. న్యాయం చేయడం కోసం మేము పోరాడాలి. మేము పోరాడాలి అంటే కలవాలి, కలిసి మాట్లాడాలి, వాళ్ళకి మేము టైం ఇవ్వాలి అని చెప్పేసి ఒక్కొక్క యూనివర్సిటీని ఎంచుకొని వాళ్ళ దగ్గరికి పోయి మేము మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే మీరు కూడా మాకు సహకరించాలి కదా. రావచ్చు, కొంచెం లేట్గా రావచ్చు, వచ్చేంతసేపు మీరు ఒకసారి మీ తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి, మీ యొక్క జర్నీని గుర్తు చేసుకోండి, ఏ మాట్లాడాలో ఒకసారి ఆలోచించండి, ఏ మాట్లాడితే ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధమైన న్యాయం జరగాలి అనేది ఆలోచించండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఒక చిన్న చిన్న మూల మారుమూల ప్రాంతాలలో బస్సు సౌకర్యం లేని విలేజ్ల నుంచి కూడా చాలా మంది వచ్చిండ్రని నాకు తెలుసు. వచ్చి ఎవరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. తప్పేం లేదు, జరిగిందేంటి, జరగబోయేది, జరగాల్సిందేంటి. జీవితంలో గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. దానికి గత 10 ఏళ్లలో జరిగిన కాలవ్యాపనం ఏ విధంగా జరిగింది, ఆ రోజు అవకాశాలు వచ్చి ఉంటే, నోటిఫికేషన్ వచ్చి ఉంటే, న్యాయం జరుగుంటే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి. ఒకవేళ అది జరగలేదు కాబట్టి మాకు ఎక్కువ భర్తీ కావాలని అడగండి.